పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండమన్నాడు. నిబ్బరమైన బుద్ధి, ఒకసారి మన జీవితాలను మనం పరిశీలించుకుంటే, మనకు పిల్లలు స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చారు అనుకోండి, వాళ్ళు వచ్చిన దాకా ఎంత ఆరాట పడిపోతాము. పోయినోళ్ళు వస్తారు, అయినా ఇంట్లోకి అడుగుపెట్టిన దాకా మనం ఆరాటం తగ్గదు. మనం బిడ్డలకు వచ్చినటువంటి రోగం ఒక రోజు మించి ఉందనుకోండి, ఎంత టెన్షన్ పడిపోతామో మనం. తర్వాత మనం ప్రార్థించాము, ఎన్నో మేలు పొందే ఉన్నాం, కానీ ఏదైనా మనం అడిగింది ఆలస్యం అయినప్పుడు ఎంత అనుమానమో, ఎంత టెన్షనో. ఒకవేళ భిన్నంగా ఆలోచించే మనస్తత్వాలు కలిగినటువంటి మనం, ఇలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనకు ఈ పేతురు గారు రాస్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆలోచించుకున్న ఈ మాటలన్నీ నిబ్బరంగా ఉండేటువంటి మనస్తత్వాల మనవి. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని గమనిస్తే, అందుకని పేతురు గారు అన్నాడు, మీరు నిబ్బరంగా మెలకువగా ఉండమన్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? వాడు ఎవరిని మింగాలా అని వెతుకుతూ తిరుగుతా ఉన్నాడు. ఈ చిన్న చిన్నకే టెన్షన్ పడేటువంటి మనం, అపవాది ఉచ్చులో ఊరిలో పడకుండా నిబ్బరంగా ఉండగలిగేటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలంటే, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా అన్నాడు. ప్రకటన గ్రంథం 12:12లో, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చున్నాడు అని చెప్పారు. పేతురు గారు చెప్పింది యోహాను గారు అంటాడు, తనకు సమయం కొంచెమేనని వాడు తెలుసుకొని వాడు దిగి వచ్చున్నాడు. వాడు ఇలాంటి పరిస్థితుల్లో నిబ్బరమైన స్థితి మానవ జీవితాల్లో ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే, యాకోబు భక్తుడు అంటాడు, 4వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు పత్రికలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడు మరణం జయించి లేచి తన బిడ్డలకు అధికారం ఇచ్చాడు. ఎవరైతే రక్షించబడి ఉన్నారో, రక్షణలో ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం అది? అధికారాన్ని మనం పొందుకోవాలంటే మొదటిగా మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబట్టం అంటే ఆయన మాట వింటమే లోబట్టం, చెప్పింది చేయటమే లోబట్టం, ఆయన మీద ప్రతి విషయానికి ఆనుకోవడం, ఆధారపడటమే లోబట్టం. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని, సాతాన్ని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ప్రభు మనకిచ్చిన అధికారం యేసునామం. యేసునామంలో మనం దేవునికి లోబడి ఉండి మనం అపవాదిని గర్దిస్తే వాడు పారిపోతాడు. ఎంత సులభంగా మరి ఈ యాకోబు భక్తుడు సమస్యకు పరిష్కారం తీసుకొచ్చాడో గమనించండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఇక్కడ మరి ఈ యాకోబుని హేరోదు యాకోబును
ఖడ్గంతో చంపించేశాడు. యాకోబుని ఖడ్గంతో చంపించేశాడు. పేతురును కూడా బంధించి చెరసాల్లో వేశాడు. పస్కా పండుగ వచ్చింది కాబట్టి అది అయిన తర్వాత ఇతన్ని చంపాలని నిర్ణయించుకొని చెరసాల్లో వేశాడు. తెల్లారితే మరి ముందు యాకోబుకు పట్టిన గతి పేతురుకు పడుతుంది. అలాంటి సమయంలో సంఘం అంతా ప్రార్థన చేస్తా ఉంది. దానికి ప్రతిఫలంగా దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి మనం అపోస్తలుల కార్యం 12:6లో ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. దేవుని బిడ్డలారా, తెల్లారితే ఖడ్గంతో చనిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సైనికులు మధ్యలో సంకెళ్ళు వేసుకొని బంధించబడి నిద్రపోతా ఉన్నాడంట. ఇది ఎంత నిబ్బరమైన స్థితి. మనకు పొద్దున్నే ఎస్ఐ గారు రమ్మన్నారు నిన్ను అంటే చాలు, రాత్రి నిద్ర లేకుండా చేస్తారు. రేపు పొద్దున్నే కోర్టు ఉంది అంటే ఆ రాత్రి నిద్ర ఉండదు. ఇలాంటి మనకు పేతురు గారు మరి తెల్లారితే చంపేస్తారని తెలిసి కూడా దేవదూత దిగు వచ్చి అతన్ని నిద్ర లేపిన దాకా అతను మత్తుగా నిద్రపోతున్నాడు. పేతురు, ఎంత నిబ్బరం నీకు ఆనిచ్చి వచ్చిందయ్యా అని ఒకే విషయాన్ని మనం గమనిస్తే, ఇంకొక మాట కూడా మనం దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు అంటాడు, మీరు నేను చేసిన విగ్రహానికి ముక్కేరు, లేకుంటే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాము అని అన్నారు. అగ్నిగుండంలో వేస్తానంటే మరి వాళ్ళు షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు విగ్రహానికి మొక్కలా రాజు కనుక్కుని వాళ్ళు అన్నాడు, మీరు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని అన్నాడు. దానికి వీళ్ళు ముగ్గురు 16వ వచనంలో మాట్లాడుతూ నెబుకద్నెజరు రాజును పేరు పెట్టి పిలిచి, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రార్థన చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలా? అగ్నిగుండం కళ్ళ ముందు కనపడతా ఉంది. మరి దాన్ని ఉందని తెలిసినా వాళ్ళు అంటారు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న ప్రశ్నే జవాబే మాకు అవసరం లే. మేము నమ్మిన దేవుడు అగ్నిగుండా నుంచి తప్పించి మమ్మల్ని రక్షించేదానికి సమర్థుడు అని చెప్తా ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, ఎంత నిబ్బరమైన స్థితి వీళ్ళకి ఎలా వచ్చింది? ఒకసారి మనం వాళ్ళ విషయాన్ని ఆలోచిస్తే ఈ నిబ్బరానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు నమ్మిన దేవుడు సజీవుడు. వాళ్ళు నమ్మిన దేవుడే సజీవుడు. ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు ఆయన. అది మొదటి విషయం. ఆయన మరణము జయించి లేచినటువంటి దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఈ రోజు సజీవుడు ఆయన అనేది మొదటి విషయం. రెండోది, ఈ నిబ్బరానికి కారణం మనకు యోబు గ్రంథంలో 4:6 అంటాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అన్నాడు. రెండోది, వాళ్ళు చేస్తున్న భక్తి ధైర్యం పుట్టించే భక్తి, డూప్లికేట్ భక్తి కాదు. డూప్లికేట్ భక్తి చేసి ప్రతిదానికి టెన్షన్ పడుతుంటాం. నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ పరిస్థితి అంతా ఆయన చూస్తున్నాడు, నేను ఈ స్థితిలో నేనేం ఉండను, నా నమ్మిన దేవుడు నన్ను దీంట్లో నుంచి విడిపించి రక్షించగల సమర్థుడు
అనే విషయం వాళ్ళకి భక్తి ఆ ధైర్యాన్ని పుట్టించేసింది. మూడో విషయంగా నిబ్బర స్థితికి కారణం అని ఆలోచిస్తే పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, ఫిలిప్పి 1:21 చావు అయితే లాభం అన్నాడు. అంటే నేను ఈ లోకంలో బ్రతికితే ఇంకా ప్రభువుని ఎరగని వాళ్ళ రక్షణ కొరకు బ్రతుకుతాను. చావు అయితే చచ్చిపోతే నాకు మరీ మేలు ఎందుకు, ప్రభు హస్తాల్లో నేనుంటా. ఏది మేలు అంటే చావు మేలు నాకు అని చావును కోరుకుంటున్నాడు. అంటే ఈ లోకాన్ని విడిస్తే తను ఎక్కడికెళ్తాడు? డైరెక్ట్ గా ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఇలాంటి మరి ఆయన మరి ప్రభువుని ఎరిగినందువల్ల, ఆయనలో ఎదిగినందువల్ల ఇలాంటి స్థితి ఆయనది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి మనస్తత్వాలు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అలాంటి శ్రమలో నిబ్బరంగా ఉండగలిగారు. ఈరోజు నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనం నిబ్బరంగా ఉండగలుగుతున్నామా? మన భక్తి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా, ఎన్నో కార్యాలు రుచి చూస్తున్నాం కదా, మనం ఊహించిన కార్యాలు కూడా ఎన్నో చేశాడు కదా దేవుడు. ఇన్ని ఎరిగి మనం నిబ్బరంగా ఉండగలుగుతున్నామా లేదా? ఒకవేళ మనం నిబ్బరంగా ఉండకుండా ఉంటే, వీటిల్లోనే నిబ్బరం లేకపోతే, ఇంకొక మాట మనం చూసి ముగించేసుకున్నాం. మనం 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవుని పెట్టారా? నిబ్బరమైన స్థితి. కాబట్టి మీ మన మనసు అనే నడుం కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండమన్నాడు. దేనికయ్యా అంటే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు పొందుకునే ఆ సంపూర్ణమైన కృప, ఆ నిత్యత్వం అనే కృప, పరలోకం అనే కృప విషయంలో మీరు సంపూర్ణ నిరీక్షణ, ఇంకెలాంటి అనుమానం గాని సందేహానికి గాని తావులేనటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? మనం మరి ప్రభువు నేర్పించినట్లుగా, భక్తులు ఎదిగినట్లుగా అలాంటి నిబ్బరమైన ప్రతి పరిస్థితుల్లో వాళ్ళు నిబ్బరమైన స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి మరి మనకు రాబోయే ఆ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం విషయంలో మనం కూడా నిబ్బరంగా ఉండగలిగి, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ద్వారా మనం ఆ యొక్క కృపను మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, అందుకే ఒక మాట మనకు మా అమ్మ సామెత అనేది, ఉట్టికే ఎక్కలేనోడు స్వర్గానికి ఏమెక్కుతాడో అంట. అంటే ఈ చిన్న చిన్న విషయంలోనే మనం నిబ్బరమైన స్థితి లేకపోతే రేపు ప్రభు రాకడ అనే దాంట్లో ఎలా మనం నిరీక్షణ ఎలా వస్తుంది? కాబట్టి ప్రభువులో ఎదిగే బిడ్డలు ఖచ్చితమైనటువంటి భక్తి చేయాలా, ఖచ్చితంగా ప్రభువుని ఎరగాల, ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిస్తే మనకు శాశ్వతమైన పరలోకం ఉందని, యుగ యుగాలు మనం ఆయనతో ఉండే భాగ్యం ఉందని ఈ సత్యాన్ని గ్రహించిన వారంగా ఉంటే, అప్పుడు మనం భక్తులలాగా మన జీవితాల్లో కూడా నిబ్బరంగా ఉంటాం. ఎలాంటి స్థితినైనా ఎదుర్కొంటాం. దేవుని మహిమ కొరకు జీవిస్తాం. దేవుడి మాటలు ఆయుర్వేదికుల్లో దీవించిన కాక. ఆమేన్.